తిలక్ వర్మ వర్సెస్ శ్రేయస్ అయ్యర్. ఇప్పుడు టీ20లో ఇద్దరి మధ్య పోటీ తప్పదా? టెస్టిక్యులర్ సర్జరీ తర్వాత తిలక్ వర్మ 3 టీ20లకు దూరమయ్యాడు. న్యూజిలాండ్తో తొలి 3 మ్యాచ్ల్లో బరిలో దిగే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఇదే సమయంలో లాంగ్ గ్యాప్ తర్వాత టీ20 జట్టులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. అయితే 3వ స్థానంలో ఎవరు బెస్ట్ అనేది ఆసక్తి రేపుతోంది. కెప్టెన్గా, బ్యాటర్గా అయ్యర్కు ఉన్న అనుభవం జట్టుకు అక్కరకొస్తుందనే వాదన ఉంది. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు తిలక్ ఉపయోగపడతాడనే చర్చ కూడా జరుగుతోంది. ఇదే సమయంలో ఇద్దరి గణాంకాలు తెరపైకి వచ్చాయి. నిజానికి శ్రేయస్ అయ్యర్ 51 అంతర్జాతీయ టీ20లో బరిలో దిగాడు. 47 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 1104 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 74 పరుగులు. స్ట్రైక్ రేట్ 136.12. అంతర్జాతీయ టీ20లో శ్రేయస్ అయ్యర్ 8 హాఫ్ సెంచరీలు కొట్టాడు. కెరియర్లో ఎక్కువగా 3వ స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. 19 ఇన్నింగ్స్ల్లో 1 డౌన్లో బ్యాటింగ్కు దిగాడు. 530 పరుగులు సాధించాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ చేసినప్పుడు అత్యధికంగా 74 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. 3వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ అత్యధికంగా 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అయితే టీ20లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. టీమిండియాకు తన అవసరం ఉందనుకునేలా సత్తా చాటుతూనే ఉన్నాడు. ఒత్తిడిలోనూ రాణిస్తూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. టీ20 కెరియర్లో తిలక్ వర్మ ఇప్పటి వరకు 40 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. ఇందులో 37 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 1183 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 120 పరుగులు. యావరేజ్ 49.29. స్ట్రైక్ రేట్ 144.09. కెరియర్లో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇప్పటి వరకు 3వ స్థానం నుంచి 7వ స్థానం వరకు బ్యాటింగ్ చేసిన అనుభవం ఉంది. అయితే 3వ స్థానంలోనే అద్భుతమైన రికార్డులున్నాయి. 1 డౌన్లో తిలక్ వర్మ 15 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 542 పరుగులు సాధించాడు. యావరేజ్ 60.22. స్ట్రైక్ రేట్ 160.83. 3వ స్థానంలో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. గత ఐపీఎల్ సీజన్ చూస్తే శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. అయ్యర్ 17 మ్యాచ్ల్లో 604 పరుగులు సాధించాడు. యావరేజ్ 50.33. స్ట్రైక్ రేట్ 175.07. 6 హాఫ్ సెంచరీలు కొట్టాడు. తిలక్ వర్మ 16 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 13 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 343 పరుగులు సాధించాడు. యావరేజ్ 31.18. స్ట్రైక్ రేట్ 138.30. 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అయితే కివీస్తో తొలి 3 టీ20లో అయ్యర్ హిట్ అయితే ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో తిలక్ వర్మ దంచి కొట్టాల్సిన పరిస్థితే వస్తుంది. మొత్తంగా ఇద్దరి మధ్య పోటీ తప్పదనే చర్చ జరుగుతోంది.